శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 170 పరుగుల తేడాతో భారత్ జయభేరి మోగించింది. లక్నో వన్డే విజయంతో సిరీస్ను కైవసం చేసుకుంది భారత్. 403 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ తడబడిందని చెప్పాలి. 232 పరుగులకే ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆలౌట్ అయింది. 3 వికెట్లతో సత్తా చాటారు గుర్నూర్, హర్షదీప్ సింగ్. గిల్, ఇషాన్ సెంచరీలు బాదడంతో భారత్ భారీ స్కోర్ సాధించింది. 400 పైచిలకు స్కోరు సాధించిన మరుక్షణమే భారత్ విజయం ఖాయమనుకున్నారు. కానీ మొదటి వన్డేలో గుర్బాజ్ ఆడినటువంటి ఇన్నింగ్స్తో ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ ఏదైనా సంచలనం సృష్టిస్తుందేమో అని కూడా చూశారు. కానీ ఏ దశలోనూ కూడా ఆఫ్ఘనిస్తాన్ కోలుకోకుండా చేసింది భారత్. ఈ నేపథ్యంలో భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్ చేసిందనే చెప్పాలి. భారత్ బ్యాటింగ్ గురించి మాట్లాడితే గిల్ మొదటి వన్డేలో అలాగే రెండో వన్డేలో కూడా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడని చెప్పాలి. దీనికి సంబంధించి ఇషాన్ కిషన్ దూకుడు కూడా తోడవడంతో 400 పైచిలకు రన్స్ అయితే చేసింది భారత్. ఈ నేపథ్యంలో మిగతా బ్యాట్స్మెన్లు తడబడటం, రోహిత్ శర్మ 48 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఇక ఇషాన్ కిషన్, గిల్కి సంబంధించి వారిరువురు చేసినటువంటి స్కోరే మెజారిటీగా ఉన్నటువంటి పరిస్థితి. ఒకరిద్దరు ప్లేయర్లు రాణించడమే కాదు, ఇతర ప్లేయర్లు కూడా రాణించాలనేటువంటి మాటను చెప్తున్నారు అభిమానులు. ఒకవేళ ఇద్దరు విఫలమైతే మిగతా వారి పరిస్థితి ఏంటి? దీనికి సంబంధించి ఒకసారి మనం ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ను కూడా మనం చూడొచ్చు. రహమతుల్లా గుర్బాజ్ 41 పరుగులు, ఇబ్రహీం జర్దాన్ 21, అతల్ 42, రహ్మద్ షా 79 పరుగులు హైయెస్ట్గా ఉన్నాడు. అలాగే రషీద్ ఖాన్ 12 పరుగులతో ఉన్నారు. మిగతా వాళ్ళందరూ సింగిల్ డిజిట్కే అవుట్ అయినటువంటి పరిస్థితి. ఒకానొక దశలో ఆఫ్ఘనిస్తాన్ గట్టి పోటీ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఏ దశలో కూడా హోప్ను కోల్పోకుండా నిదానంగా బ్యాటింగ్ చేస్తూ వచ్చింది. భారత్ కూడా అద్భుతమైనటువంటి బౌలింగ్ గణాంకాలను అయితే నమోదు చేసింది. హర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీశాడు, ప్రిన్స్ యాదవ్ 2 వికెట్లు, అలాగే గుర్నూర్ బ్రార్ 3 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ తీశారు. మిగతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారనే చెప్పాలి. ఈ వన్డే గెలుపుతో సిరీస్ని భారత్ కైవసం చేసుకుంది. మరో వన్డే మిగిలి ఉండగానే ఈ సిరీస్ని కైవసం చేసుకుంది. చూడాలి తర్వాత వన్డే ఏ విధంగా ఉండబోతోంది అనేది. ఆఫ్ఘనిస్తాన్ పోరాట పటిమని ఇక్కడ మెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. ఏ దశలోనూ డీలా పడకుండా ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్లు అయితే బ్యాటింగ్ చేశారు. 3వ వన్డేలోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని ఆఫ్ఘనిస్తాన్ తహతాలాడుతుంది. ఆఫ్ఘనిస్తాన్లో కూడా అద్భుతమైనటువంటి ప్లేయర్లు ఉన్నారు. సో దీనికి సంబంధించి మొత్తం మీద 3వ వన్డే రసవత్తరంగా ఉండబోతుందని అయితే తెలుస్తోంది.